ఈ శరన్నవరాత్రి సందర్భంగా ఈరోజు సరస్వతీదేవిని ఆరాధిస్తూ ఉంటాం. కాబట్టి ఈ విద్యార్థులందరూ పిల్లలు చక్కగా ఈ సరస్వతీదేవికి పూజ చేసుకొని ఈరోజు నుంచి ఈ నీల సరస్వతి స్తోత్రాన్ని కనుక వాళ్ళు శ్రద్ధగా చదువుకుంటే విద్యలో వాళ్ళు ఆశించిన అభివృద్ధిని, మనం ఆశిస్తున్న చక్కని ఉత్తీర్ణతను పొంది వాళ్ళు చక్కని మార్కులతో పాస్ అవుతారు. కాబట్టి ఈ నీల సరస్వతి స్తోత్రం చాలా ప్రసిద్ధమైందిగా చెప్తూ ఉంటారు. కాబట్టి దీన్ని నేను చదువుతాను, కొంచెం మీరు జాగ్రత్తగా విని మీరు మీ పిల్లల చేత కూడా మెల్లిగా అలవాటు చేసుకొని శ్రద్ధగా చదివించండి. ఘోర రూపే మహారవే సర్వశత్రుభయంకరీ భక్తేభ్యో వరదే దేవి త్రాహి మాం శరణాగతం. ఓం సురాసురార్చితే దేవి సిద్ధగంధర్వసేవితే జాడ్యాపహరయ దేవి త్రాహి మాం శరణాగతం. జటాజూటసమాయుక్తే లోలజిహ్వాంతకారిణే ధృతబుద్ధికరే దేవి త్రాహి మాం శరణాగతం. సౌమ్యక్రోధధరే రూపే చండరూపే నమోస్తుతే సృష్టిరూపే నమస్తుభ్యం దేవి త్రాహి మాం శరణాగతం. జడానాం జడతాం హంతి భక్తానాం భక్తవత్సల మూఢతాం హరమే దేవి త్రాహి మాం శరణాగతం. హుం హృంకారమయే దేవి బలిహోమప్రియే నమః ఉగ్రతారే నమో నిత్యం దేవి త్రాహి మాం శరణాగతం. బుద్ధిం దేహి యశో దేహి కవిత్వం దేహి దేహి మే మూఢత్వం చ హరే దేవి దేవి త్రాహి మాం శరణాగతం. ఇంద్రాదివిలసద్వంద్యవందితే కరుణామయీ తారే తారాధినాథస్యే దేవి త్రాహి మాం శరణాగతం. అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం యః పఠేన్నరః షణ్మాసైః సిద్ధిమాప్నోతి న అత్ర కార్యా విచారణ. మోక్షార్థీ లభతే మోక్షం ధనార్థీ లభతే ధనం విద్యార్థీ లభతే విద్యాం తర్కవ్యాకరణాదికం. ఇదం స్తోత్రం పఠేన్యస్తు సతతం శ్రద్ధయాన్వితః తస్య శత్రుక్షయం యాతి మహాప్రజ్ఞా ప్రజాయతే. పీడాయాం వాపి సంగ్రామే జాడ్యే దానే తథా భయే య ఇదం పఠతి స్తోత్రం శుభం తస్య న సంశయః ఇతి ప్రణమ్య స్తుత్వా చ యోనిముద్రాం ప్రదర్శయేత్. ఇది నీల సరస్వతి స్తోత్రం. ఇలా నమస్కారం చేసుకుని దీన్ని చదువుకోవడం వల్ల మనకి ఏమేం కావాలో అన్నీ కూడా లభిస్తాయి. విద్యార్థులకు ఇంకా బాగా చక్కగా ఫలితం ఉంటుందని ఇప్పుడు మేము చదివిన ఫలశ్రుతిలోనే మీకు అర్థం అవుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని చదువుకోవచ్చు మీరు. అలాగే మేధా దక్షిణామూర్తి స్తోకం, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం, ఇలాంటివి కూడా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం పాస్మహే, అది కూడా అన్ని విద్యలకి మూలం ఆయన అది చదువుకోవచ్చు. అలాగే దక్షిణామూర్తి స్తోత్రం కూడా, దక్షిణామూర్తి కూడా చాలా రకాలుగా మనకి తెలియకుండానే అన్నీ ఇస్తాడనే గొప్ప ఇది ఉంది ఆయనకి. అందుకని ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి నామాన్ని కూడా మనం స్తుతించుకుంటే వాళ్ళకి చక్కగా అన్నిట్లోనూ వృద్ధి పొందుతారు పిల్లలు అని సరస్వతి పూజను చక్కగా ఆచరించుకుని సరస్వతీదేవి స్తోత్రాలు చక్కగా సరస్వతి నమస్తుభ్యం హృదయ కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని చదువుకుంటాం. శారదాంబుజ ఇలా ఊళ్ళు ఉన్నాయి. అలాంటివన్నీ సరస్వతి శ్లోకాలు చదువుకోవాలి వేళ పిల్లలందరూ కూడాను. శ్యామల దండకం ఉంటుంది కదా, అది కూడా చదువుకోవచ్చు. మాణిక్య వీణాం ఉపలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలేసం మాణిక్య వీణాం, అది చాలా చదువుకోండి, చాలా బాగుంటాయి. కాబట్టి ఇవన్నీ చదువుకుని ఆ సరస్వతిని చక్కగా పూజించుకొని చక్కగా ఈ నీల సరస్వతి స్తోత్రాన్ని వేళ ఇక నేను చెప్పాను. దీన్ని జాగ్రత్తగా చదువుకుంటే పిల్లలందరికీ కూడా విద్య బాగా వస్తుందని నేను దీన్ని వనగట్టినప్పుడు చెప్పాను.
సర్వం శ్రీ సరస్వతీ దేవతార్పణమస్తు.